హైడ్రా విషయంలో ప్రధాన పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు హైడ్రా మీద పెద్ద ఎత్తున కొన్ని భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ అంటున్నారు. హైడ్రా బాధితులందరికీ ఇక్కడ న్యాయం చేస్తామంటూ కూడా హరీష్ రావు మాట్లాడుతున్నాడు. హైడ్రా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతుందా? మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు జీవన్ రెడ్డి గారు? ఇప్పుడు హైడ్రా అనేది ఏదో కొత్త ఇన్వెంటివ్ కాదు నా దృష్టి లోపల. నువ్వు ఎక్కడైనా అనుమతులకు భిన్నంగా అక్రమ నిర్మాణాలు ఎక్కడ చేపట్టబడి ఉంటే వాటి తొలగింప చేయడం అనేది సాధారణం. అది అంతే తప్ప ఈవెన్ దట్ తొలగింపు కూడా ఏదైతుందో చట్టబద్ధంగానే చేయడం జరుగుతుంది బై అబ్జర్వింగ్ లీగల్ ప్రాసెస్. లీగల్ ప్రాసెస్ అబ్జర్వ్ చేయకుండా ఎవరు కూడా చేయలేరు, వెదర్ ఇట్స్ హైడ్రా ఆర్ ఎనీబడీ ఎల్స్. అంటే ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకొక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాళ్ళ జోలికి పోకుండా ఓన్లీ పేద బస్తీల మీదకే హైడ్రా ఎందుకు వెళ్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి. చూడు, అది ఎవరు అనే సమస్య కాదు. పేద బస్తీలకు ఇంకా బై టేకింగ్ వెల్ ప్రికాషన్స్ మూవ్ కావాల్సి వస్తుంది. పేద బస్తీల దగ్గరికి పోతే వాళ్ళు ఎన్ కన్వెన్షన్ లాంటి ఏదో జరిగిందంటే వేరు విషయం కావచ్చు, కానీ పేద బస్తీల దగ్గర పోవాలని చెప్పంటే విత్ ఆల్ ప్రికాషన్స్ వన్ హ్యాస్ టు మూవ్. పేద బస్తీలు నిజంగానే ప్రభావితం అవుతారని చెప్పి అనుకున్నట్టయితే వాళ్ళ ప్రత్యామ్నాయం కూడా చూపెట్టాల్సినటువంటి యొక్క బాధ్యత ఉంటుంది ప్రభుత్వంపై. వీళ్ళ మూసీ రివర్ ఫ్రంట్లో ఏదైతే ఉందో, మూసీ ప్రక్షాళన లోపల ఏదైతే మీరన్నట్టు పేద వర్గాలు ఎఫెక్ట్ అవుతుందని చెప్పి భావిస్తే వాళ్ళకు ప్రతిగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సౌకర్యం ఒనగూర్చి అప్పుడు మాత్రమే చర్య చేపెడుతున్నారు. ఏకపక్షంగా తొలగించేటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు, చేయడం జరగదు ఏకపక్షంగా. అంటే ఇక్కడ సీఎం సోదరుడికి నోటీస్ ఇచ్చి 45 రోజులు టైం ఇచ్చారు. ఇక్కడ మాత్రం బస్తీలలో మాత్రం రాత్రికి రాత్రే కూల్చేస్తున్నారు, బుల్డోజర్లు పెట్టనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఏదైనా లీగల్ ప్రాసెస్ అబ్జర్వ్ చేయవలసిందేనే. ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు ఇంకా జాగ్రత్తగా బాధితులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఏదైతుందో పేద వర్గాలు ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఏదైతుందో మీరు మూసీ ప్రక్షాళనలో భాగంగా ఎక్కడైనా తొలగింపు సమస్య ఉత్పన్నమవుతే వాళ్ళు ప్రతిగా ఇండ్లు సమకూర్చిన తర్వాతనే వాళ్ళు తొలగింపు చేయడం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పేర్కొన్నారు. ఇదేదైతుందో వాళ్ళకి ఏ విధమైన ప్రత్యామ్నాయం చూపెట్టకుండా తొలగిస్తుడు అనే ఒక సమస్య ఉత్పన్నం కాదు టు మై నాలెడ్జ్. మూసీ సుందరీకరణ అని చెప్పి మూసీలో పేద ప్రజల రక్తం పారుస్తున్నారని హరీష్ రావు అంటున్నాడు. ఏం చెప్తారు? సుందరీకరణ అనే పేరు ఆయన పెట్టుకున్నట్టున్నాడు. సుందరీకరణ ఎవరు మాట్లాడుతున్నారు? ప్రక్షాళన సుందరీకరణ ఎవరు అంటలేరు. ఈ మూసీ ప్రక్షాళన ఇవాళ వచ్చింది కాదు, వాళ్ళ కాలంలో ఆరంభమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపలే మూసీ ప్రక్షాళన ఆరంభమైంది. ఇది కొనసాగింపు మాత్రమే. మూసీ ప్రక్షాళన ఇవ్వాలి కాదు, ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఆనాడు ఇది మూసీ ప్రక్షాళన చేస్తుంటే సరే ఒక కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పని కాంగ్రెస్ అబ్జర్వ్ చేసింది, నిరుపేద వర్గాలకు అండగా నిలవాలని తలంచింది తప్ప నిరుపేద వర్గాలకు ఇబ్బంది కలగని ఎప్పుడు భావించింది. ఇవాళ కూడా అంతే. హైకోర్టు కూడా హైడ్రా చట్టబద్ధత ఏంది, దాని పరిధులు ఏంది అని రీసెంట్గా ఏవి రంగనాథ్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఆయన హాజరయ్యాడు. హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ కూడా రేవంత్ తన పనితీరు మార్చుకోవట్లేదంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు హైకోర్టు ఏదైతే వాస్తవంగా మీ నిబంధనలు ఏంటి, మీ గైడ్లైన్స్ ఏంటి చెప్పి అడగడం సహజమని చెప్పి అంటున్నా. మరి ఆయన రంగనాథ్ ఏం చెప్పినా కానీ ఇక్కడ ఏదైతే ఉందో డైరెక్ట్గా పిక్చర్కి వచ్చేది కన్సర్న్డ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పిక్చర్కి వస్తుంది. కన్సర్న్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ నిర్మాణాలు చట్టబద్ధంగా నిర్మాణం చేయబడి లేకుండా ఉండి ఉన్నట్టయితే, అనుమతులు భిన్నంగా నిర్మాణం చేసి ఉండి ఉన్నట్టయితే తొలగింపుకి ఏదైతే ఉన్నదో ఆ సంబంధిత శాఖ యాక్ట్ అవుతుంది. దిస్ విల్ ఓన్లీ అసిస్ట్. హైడ్రా విల్ ఓన్లీ అసిస్ట్. బేసిక్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్. కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి 10 ఏళ్ళు పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటక ముందే పెద్ద ఎత్తున వ్యతిరేకత సోషల్ మీడియాలో ఎందుకు వస్తుంది అనుకుంటారు? బయట కూడా చర్చ.
ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది అని చెప్పండి వచ్చినట్టు కాదు. ఒక అంశం ఏదైతే ఉందో కొంత ప్రజల్లో అసంతృప్తి కనబడుతున్నట్టు చూపెడుతుంది ఒక అంశం మీద. దిస్ ఈజ్ ఇదొక కౌంట్, ఇదొక అంశం ఇది. దిస్ ఈజ్ నాట్ సోల్, దిస్ ఈజ్ నాట్ సోల్, ఇదొక అంశం ఇది. ఈ అంశం మీద బాధితులు న్యాచురల్గానే కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు. బాధితులు వ్యక్తిగతంగా నష్టపోయే వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేయడం అనేది సహజం. అది బీఆర్ఎస్ పార్టీ ఒకటే కాదు, ఇటు బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, బీజేపీ కీలక నాయకులు కూడా హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారు. మీ పార్టీ రేవంత్ తీరు కరెక్ట్గా లేదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూలర్ లాగా చేస్తున్నాడనే ఆరోపణలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎవ్వరు కూడా ఏదైతుందో చట్టానికి అతీతులు గారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతుందో చట్టానికి భిన్నంగా చట్టాన్ని అతిక్రమించే విధంగా ఆయన చర్యలు చేపట్టే ఒక ఆలోచనకు ఉంటుందని చెప్పి నేను చేపట్టాలని భావించిన సాధ్యం కాదు. హైడ్రా విషయంలో చివరిగా ఏం చెప్తారు? కొనసాగింపు అంటే కొనసాగిస్తారా హైడ్రాని? బ్రేక్ తాత్కాలిక బ్రేక్ అయినా భవిష్యత్తులో ఈ హైడ్రా అనేది మనం ఏదో దాన్ని మాట్లాడుతూ తప్ప హైడ్రా అనేది ఈజ్ నథింగ్ బట్ ఐ సెడ్ ఈస్ ఓన్లీ అసిస్టింగ్ ఏజెన్సీ. ఎక్కడైనా అక్రమ నిర్మాణాల తొలగింపు ఆవశ్యకత దృష్ట్యా సంబంధిత శాఖ వీళ్ళ అసిస్టెన్స్ కోరితే వీళ్ళు పిక్చర్కి వస్తారు. అదర్వైజ్ దర్ ఇస్ నో స్కోప్ ఎట్ ఆల్. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్న ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చట్లేదు, బస్తీలో ఉన్న ఇండ్లను ఎందుకు కూలుస్తున్నారు అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తాయి. ఏదైనా సేమ్ కౌంట్, ఏదైనా ఇప్పుడు అది ఫాతిమా కాలేజీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా చట్టానికి అతీతులు కారు. చట్టబద్ధంగానే చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా చట్టబద్ధంగానే పనిచేసే పరిస్థితి ఉంటుంది. చట్టాన్ని అతిక్రమించి ఎవరు కూడా చేసే అవకాశం లేదు, చేయడం సాధ్యం కాదు. సో ఇది జీవన్ రెడ్డి గారి మాటల్లో ఖచ్చితంగా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి దేనికైనా చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఎఫ్టీఆర్ బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఎంత పెద్దవారైనప్పటికీ కూడా వాటిని కూల్చేస్తామని ఒకవైపు ఏవి రంగనాథ్ చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో భార్గవ్, మైక్ టీవీ, అసెంబ్లీ నుంచి.